పంతులు గారు, పంతులు గారు రండి. మీకు జ్వరం అంటే డాక్టర్ గారిని పంపించింది మీ అమ్మాయి. బాబు బాబు, ఆయనకి టైఫాయిడ్ అమ్మా. ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేకపోతే అర్జెంటుగా హాస్పిటల్కి పంపించడం మంచిది. 105 డిగ్రీలు జ్వరం ఉంది. అలాగా? హలో పద్మా, నేనక్క. పక్కన ఎవరు లేరుగా? ఎవరు లేరు, చెప్పు. పంతులు గారికి టైఫాయిడ్ అక్క. టైఫాయిడా? ఆయన అర్జెంటుగా హాస్పిటల్లో చేర్పించమంటున్నారు డాక్టర్ గారు. ఏమి కంగారు పడుకో, ఇక్కడ ఉంటే ఆయన చూడడానికి ఎవరు లేరని అలా అన్నారు డాక్టర్ గారు. అంతేగాని పంతులు గారి పరిస్థితి అంత బ్యాడ్గా ఏమీ లేదు. ఇప్పుడేం చేయాలి? నాకేమీ తోచలేదు. నువ్వేమో ఫోన్లో పలకవు. బాబును వదిలి ఎట్లా రానక్క? సరే కాని ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నన్ను క్షమించక్క. బాధపడకు పద్మ, నువ్వేం తప్పు చేయలేదు. నీ పరిస్థితిలో నేనున్నా అలాగే చేసేదాన్ని. బాబు బాబు, బాబుని ఎక్కడ తీసుకెళ్తావక్క? ఎక్కడికి ఉంటు పద్మ, బాబు నా దగ్గరే ఉంటాడు. మంచి పనే. అలా వీల్లేదు, బాబు నాతో ఉండని. పద్మ నేను చెప్తాగా. అమ్మగారు, అమ్మగారు ఏమిటే? అమ్మ నాయన, అయ్యి బాబాయ్, అమ్మయ్యా ఎంత పని జరిగింది? బాబాయ్ ఏమిటి ఎదురుగా చూద్దాం. అమ్మ గొప్ప సర్వనాశనం అయిపోతాం, చూస్తూ ఊరుకుంటా. అమ్మా, అమ్మ నాయన, అయ్యి బాబాయ్ పడండి, రండి లోపలండి. కొంచెం ఇది పట్టుకోక. ఎవడా పిల్లాడు? నిన్నే. మాట్లాడే. వీడు దాని బిడ్డగాడు. ఏ పాలబుడ్డి పట్టుకున్నందుక? నాకు తెలుసు. అభోసమో ఎరగని నా తమ్ముడిని మత్తు మందు తల్లి ఒక బిడ్డ తల్లి ఇంటి కోడలే వచ్చిందని నాకు తెలుసు. ఆ పాడు మొహందాన్ని ఒత్తాసు వేరే. అమ్మా నోర్మి, మావయ్య శుభం అంటూ. శుభం ఎక్కడదా తల్లి? ఈ ఇల్లు సర్వనాశనం అయిపోయిందా తల్లి? ఈ పెళ్లి మేము ఎవరో చేస్తే ఒప్పుకో. నువ్వు బయటకు పోవే. ఆ తాళి పట్టి పారేసి మరిపో. అమ్మా, ఈ బిడ్డకు తల్లి ఆమె కాదు తెలుసా? మరి కాకపోతే అనుకుంటే అవును. అవ్వా అవ్వా, వీడు నీ బిడ్డట. నువ్వు మనిషిగా రాక్షసువా? నా బిడ్డను ఇలా కొడతా వాడిని ఏం చేశాడని? ఎందుకు అబద్ధాలంటావు? వాడిని కొడుతుంటే అది అదిరిపోతాను చూడలేదనుకున్నావా? పద్మ. అవును మావయ్య,
వీడు నిజంగా నా బిడ్డే. క్రిందటేడాది నేను అమెరికా వెళ్లే ముందు నేను నా క్లాస్మేట్ ప్రేమించుకున్నాం. అతను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం. బుద్ధి లేని మాటలు మాట్లాడకే. ఎవరి కోసం నడుపుతావు సొంతంతా? చెప్పా నోర్మే. పొరపాటు జరిగిపోయింది మావయ్య. అమెరికాలో కన్నాను వీణ్ణి, ఇక్కడ రహస్యంగా పెంచుతున్నాను. అతను ఏమంటున్నాడు ఇప్పుడు? అతను దగా చేశాడు. నాకే బిడ్డను అంటగట్టి నన్ను అసలు ఎరగనట్టే నటిస్తున్నాడు. అందుకే మళ్ళీ నీతో పెళ్లికి సిద్ధపడ్డాను. కానీ ప్రాణం ఒప్పులా. నీకు ఈ బిడ్డకు ద్రోహం చేయలేక మన పెళ్లి రద్దు చేశాను మామయ్య. అదే నిజమైతే తల్లినంటూ నేను దాన్ని వచ్చానుగా. వాడు ఎవడో చెబితే వాడిని పిలిపించి పబ్లిక్ గా తాళి కట్టిస్తాను. నువ్వు ఒక తల్లివి, ఆయన ఒక తండ్రి. నా సంగతి ఏనాడైనా తలిచారా మీరు? నన్ను పేరు పెట్టి పిలిచారా అని? ఎంతసేపు నగలని, ఆస్తని, కొంపని ఎట్లా దోచేయాలా అని తప్ప నన్ను గురించి ఏం ఆలోచించారు? ఇంత వయసు వచ్చినా బొమ్మల వంకతో అమ్మాయిలతో సరసమాటం తప్ప ఈ అమ్మాయి సంగతి పట్టిందా మీకు? మీరు మనుషులా, పిశాచాలు? మీకు నేను బరువెత్తి నేను నా బిడ్డ ఏ అనాథాశ్రమంలోనూ చేరు. అది కాదే. గెట్ అవుట్. అందరూ పండి, ముందు బయటికి పండి. నాకు పిచ్చెక్కిస్తున్నారు మీరు. గెట్ అవుట్, లేకపోతే ఇక్కడే ఇప్పుడే తల బద్దలు కొట్టుకొని చేస్తాను. అమ్మా కాస్త చూస్తూ ఉండమ్మా. పద్మ, క్షమించు మావయ్య. కంగ్రాచులేషన్స్. నీ ధైర్యాన్ని, నిజాయితీని నిజంగా మెచ్చుకుంటున్నాను. మనసుకు నచ్చిన మార్గమే మంచి మార్గం. ఈ ఆస్తులు, అంతస్తులు, బంధాలు, అనుబంధాలు అన్ని ఒలికి మరకలు పడే రంగులు. ఏం భయపడదు. మై హెల్ప్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. టేక్ రెస్ట్. థ్యాంక్ యూ. పద్మ, చెల్లి, అక్క, ఎలాగో ఇప్పటికీ గట్టెక్కమక్క. పద్మ, పద్మ, ఇంత సాహసం, ప్రేమ, త్యాగం నేను భరించలేనమ్మా, భరించలేదు. లేదు చెల్లి, పద్మ, ఈ పూట నువ్వు ఇంత తెగించి నాకిచ్చిన వరం ఘోర శాపమై, తీరని కళంకమై బ్రతకంతా నిన్ను పట్టి పీడిస్తుందమ్మా. అలా జరగకూడదు. అది జరగనివ్వను. దానికోసం నా ప్రాణాలైనా ధారపోస్తాను. ఇంత మాటలు. అవును పద్మ, ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఈ నివురు కప్పిన నిప్పుని ఎవ్వరూ చెంగును కట్టుకుని తిరగలేరమ్మా. దేవుడి దయ తెలిస్తే వీడికి బ్రతుకున్న తల్లినే నిలుస్తాను, లేదా నీ కళంకాన్ని చెరిపేసి మరీ తొలగిపోతాను. అప్పుడు నిజంగా వీడు నీ బిడ్డ అవుతాడు. అవును పద్మ,